వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. 100% ICAR అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీలో BS అగ్రికల్చర్ ఎటువంటి డొనేషన్ లేకుండా చేయాలనుకుంటున్నారా? బీటెక్ కంప్యూటర్ సైన్సెస్, బీటెక్ మైనింగ్ సిమెంట్ టెక్నాలజీ, ఇతర కోర్సెస్ జాబ్ గ్యారంటీతో చేయాలనుకుంటున్నారా? బైపీసీ స్టూడెంట్స్ VCI అప్రూవల్ ఉన్న MR వెటర్నరీ కాలేజీలో BVSc అండ్ AH డాక్టర్ ఆఫ్ వెటర్నరీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నారా? ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ అగ్రికల్చర్ డిప్లొమా వారి కోసం 100% స్టేట్ మరియు సెంట్రల్ ICAR గుర్తింపు కలిగిన గురు కాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం ఎలా? మరిన్ని వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు మాస్ట్రో డైనమిక్ CEO భవన్ రెడ్డి గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే అండి. ఇంటర్ ఎంపీసీ మరియు అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కూడా BSc అగ్రికల్చర్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా అమ్మ. ఇన్ని రోజులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే లేదా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఈ అవకాశం అనేది దొరికేదన్నమాట. ఇది అగ్రికల్చర్ BSc, అది కూడా 100% ICAR అక్రెడిటేషన్ ఉన్న మన యూనివర్సిటీస్లో అగ్రికల్చర్ BSc ప్రోగ్రామ్ చేయడానికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్టేట్ యూనివర్సిటీస్ లైక్ ఎన్జీరంగా కానీ, ప్రొఫెసర్ జయశంకర్లో కానీ, లేదంటే మహారాష్ట్ర రిలేటెడ్ కొన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్, తమిళనాడు యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో ఓన్లీ బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసిన వాటిలోనే చదివిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉండేది. కానీ ఈ మధ్య కొన్ని ఎడ్యుకేషన్ పాలసీస్ అండ్ అమెండ్మెంట్స్ ప్రకారం మనకి గురుకాశీ యూనివర్సిటీ బటిండా పంజాబ్ 100% ఇండియాలోనే మొట్టమొదటి ICAR అక్రెడిటెడ్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఈ ICAR అక్రెడిటేషన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్కి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. సో ఎంపీసీ చేసిన వాళ్ళు, అగ్రికల్చర్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది చేసుకోవచ్చు అనమాట మన కాలేజ్లో. ఎస్, అండ్ అలాగే డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్లో BVSc అండ్ AHMR వెటర్నరీ కాలేజ్ గురించి తెలియజేస్తారా? ఈ MR వెటర్నరీ కాలేజ్ జాజర్ హర్యానా అండి. ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ కన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న కోర్సు డాక్టర్ ఆఫ్ వెటర్నరీ BVSc అండ్ AH కోర్స్ అని మనం చెప్పుకుంటాము. అయితే ఈ కోర్స్కి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి అని ఆలోచిస్తుంటే నార్త్ ఇండియాలో అతి తక్కువ కాలేజెస్ మేనేజ్మెంట్ సీట్స్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. చాలామంది మార్కెట్లో NRI అడ్మిషన్స్ చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అని చాలా ప్రాపగండా నడుస్తుంది. కానీ ప్రాపర్ NRI అయితే తప్ప, లేదా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే తప్ప స్టూడెంట్స్ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా MR వెటర్నరీ కాలేజ్ జాజర్ హర్యానాలో ఉందండి. 50 కిలోమీటర్స్ ఫ్రమ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉంటుంది. చాలా మంచి కాలేజ్, లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ అండర్లో వస్తుంది. ఈ కాలేజ్లో డాక్టర్ చంద్రప్రతాప్ గారు, నసీబ్ కోడాన్, ఉషా సుహాగ్ గారు, సోంబీర్ కోడాన్ గారు, మన మేనేజింగ్ డైరెక్టర్ సంగీత మేడం, వీళ్ళందరూ కూడా మన సౌత్ ఇండియన్స్ కోసం, ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్, ఆల్రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామంది చదువుతున్నారు మన MR వెటర్నరీ కాలేజ్లో. సో ఇది చాలా మంచి అవకాశం. జస్ట్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా నీట్ ఎగ్జామినేషన్ రాసి ఉండాలి. ఇంటర్మీడియట్ బైపీసీ, వీళ్ళకి మాత్రం బైపీసీ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. లేదా ఎంపీసీ చేసిన వాళ్ళు బయాలజీ బ్రిడ్జ్ కోర్స్ అనేది, బాటనీ అండ్ బయాలజీ బ్రిడ్జ్ కోర్స్ అనేది చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం దగ్గర మాస్ట్రో డైనమిక్స్ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ హెడ్ ఆఫీస్ ఉందండి. ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు వచ్చి విజిట్ చేసి కంప్లీట్ డౌట్స్ అనేది క్లియరెన్స్ చేసుకొని అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. యా, ఇప్పుడు కాలర్ గాంధీ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. గాంధీ విశాఖపట్నం నుంచి అండి. సార్ ఇప్పుడు అగ్రికల్చర్ BSc చేసిన తర్వాత ఏం చేస్తే మనకి మళ్ళీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి? చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి సార్. ఈ మధ్య స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ ఎవరైనా అగ్రికల్చర్ BScది అగ్రికల్చర్ ఆఫీసర్ కోసం, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కోసం టార్గెట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే గురుకాశీ లాంటి 100% ICAR అక్రెడిటేషన్, ICAR అంటాం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అన్న లాంటి కాలేజెస్లో లేదా యూనివర్సిటీస్లో ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అగ్రికల్చర్ ఆఫీసర్, సీడ్ కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి, ఫర్టిలైజర్ కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి, డైరీ యూనిట్స్లో వాళ్ళు జాబ్స్ చేసుకోవచ్చు, ఆక్వాకల్చర్ యూనిట్స్లో, ఫీడ్ ప్రొడక్షన్ యూనిట్స్లో, బ్యాంక్స్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కూడా ఈరోజు అగ్రికల్చర్
అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. బేసిక్గా చాలా చిన్న చిన్న అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, బయోప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదంటే అగ్రికల్చర్ వేస్ట్ తోటి గ్యాస్ జనరేషన్ కానీ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేస్తున్నారు. ఇలాంటి చాలా కంపెనీస్లో మనం జాబ్స్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఓన్గా కూడా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి. ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఈ ప్రోగ్రామ్ తర్వాత కాల్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంపీసీ స్టూడెంట్స్ బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ గురించి తెలియజేస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళా లేదా ఇండియా వైడ్ కూడా కంప్యూటర్స్కి ఎంత కాదనుకున్నా రోజు రోజుకి జాబ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటో తెలియదు, కానీ రోజు రోజుకి డిమాండ్ అన్నది పెరుగుతూనే ఉంది. మన గురుకాశీ యూనివర్సిటీ NAAC A++ ఇండియాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రెస్టీజియస్ అక్రెడిషన్ అండి. ఈ అక్రెడిషన్ మన గురుకాశీ యూనివర్సిటీకి ఉండడం వల్ల ఇక్కడ సౌత్లో కంపేర్ చేస్తే లోయెస్ట్ ఫీ స్ట్రక్చర్లో గురుకాశీ యూనివర్సిటీలో కేవలం 8 లక్షల్లో 100% లీగల్ పేమెంట్ అండి. లోన్ ఎలిజిబుల్ అమౌంట్, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా 7 లక్షల వరకు లోన్ తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి. ఈ యూనివర్సిటీలో 8 లక్షల్లో మనకి కోర్స్ అనేది పూర్తి చేయొచ్చు. NAAC A++ ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ, ఈచ్ అండ్ ఎవ్రీ చార్జ్, ఎగ్జామినేషన్ ఫీజ్ తప్ప ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇంక్యుబేషన్ సెంటర్ సిస్టమ్ ఉంది. చాలా ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ తోటి ట్రైనింగ్ దొరుకుతుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ అండి. 70 లక్షల శాలరీ ప్యాకేజ్ తెచ్చుకున్న యూనివర్సిటీ అండి మనది. చాలా మంచి 100% జాబ్ సపోర్ట్ తోటి మంచి అవకాశాలు అందిస్తున్నాం మన గురుకాశీ యూనివర్సిటీ నుంచి. ఇంతేకాకుండా ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ తోటి మన డాక్టర్ అశ్విని సేతి డైరెక్టర్ గారు, మన గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుప్రాత్ సింగ్ సిద్ధు గారు మన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ కూడా ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తూ కంప్లీట్ ఫెసిలిటీస్ మన తెలుగు స్టూడెంట్స్ కోసం అందించి చాలా మంచి ఫ్యూచర్ అందించడానికి ట్రై చేస్తున్నారండి మన యూనివర్సిటీ తరఫున. బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ వారికి ఉద్యోగ అవకాశాలు అండ్ విదేశీ అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఆల్రెడీ మనం డైలీ మార్కెట్లో చూస్తూనే ఉన్నాం. ఎవరైనా బీటెక్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫారిన్కి వెళ్ళాలని ఎందుకో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఓకే, ఫారిన్కి వెళ్ళడానికి ఖచ్చితంగా మాకు కూడా చాలా కెనడియన్ టైఅప్స్ ఉన్నాయి. యూఎస్లో, ఆస్ట్రేలియాలో, చాలా అదర్ కంట్రీస్లో మా యూనివర్సిటీకి టైఅప్స్ ఉన్నాయండి. ఇంతే కాకుండా ప్రతి ఒక్క దానికి ఎలిజిబిలిటీ NAAC A++ అంటే మనం ఆన్లైన్లో చూసుకున్నా సరే, లేదంటే మీరు మాకు కాల్ చేసినా దాని ఇంపార్టెన్స్ ఆల్రెడీ ఈరోజు మార్కెట్లో చాలామందికి తెలుసు. ఇంతేకాకుండా చాలా MOUs ఉన్నాయి మన యూనివర్సిటీకి. సో ఫారిన్ అవకాశాలు చాలా ఈజీగా దొరుకుతాయి. లేదంటే ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నా కానీ ఈ మధ్య చాలా ఎగ్జామినేషన్స్ రిక్వైర్మెంట్ ఉంది ఫారిన్ వెళ్ళాలంటే. వాటికి కావాల్సిన స్కిల్స్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా మనం యూనివర్సిటీ తరఫున ప్రొవైడ్ చేస్తాము. ఫారిన్ వెళ్ళడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంతేకాకుండా లోకల్లో ఖచ్చితంగా 100% జాబ్ సపోర్ట్ అన్నది చేస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ ప్లేస్ అవ్వాలన్నదే మన యూనివర్సిటీ యొక్క ఆశయం. కాబట్టి మన స్టేట్స్లోనే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు లేదా బెంగళూరు, తమిళనాడు, మన దగ్గర స్టేట్స్లో, దగ్గర సిటీస్లో మన స్టూడెంట్స్ ప్లేస్ అయ్యి 100% సాటిస్ఫైడ్గా ఉండాలని చెప్పి మనం ఆలోచిస్తాం. ఇప్పుడు కాలర్ ప్రసాద్ గారు లైవ్లో ఉన్నారు, మాట్లాడతాం. ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నాకు 2 పిల్లలు సార్, పాప బాబు. ఓకే సార్. దే కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ సార్. ఓకే సార్. నా పేరు డాక్టర్ ప్రసాద్ సార్. ఓకే సార్, గ్రేట్ సార్, చెప్పండి సార్. అయితే వాళ్ళు ఎంసెట్, ఐకారు తర్వాత అన్ని రాశారు. మంచిది సార్. ఐకారు, ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ అన్ని రాశారు, నీటు. ఓకే సార్. ఓకే సార్. తెలంగాణ ఎంసెట్ లో 7000 ర్యాంక్ వచ్చింది సార్. మంచి ర్యాంక్ అండి. మనది ఇంటర్ పర్సంటేజ్ ఎట్లా ఉంది సార్? 90 అబోవ్ ఉంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ఓకే సార్, చెప్పండి, మీ డౌట్ చెప్పండి. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న గురుదేవ్ యూనివర్సిటీ సార్ అది? అవును, గురుకాశీ యూనివర్సిటీ అండి. గురుకాశీ యూనివర్సిటీ ఎక్కడ సార్ అది? పంజాబ్ అండి. ఢిల్లీ నుంచి 5 hours జర్నీలో ఉంటుంది. 600 మంది తెలుగు స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్నారు సార్ అక్కడ. సార్ సార్ ఇప్పుడు మా పిల్లలిద్దరు వెటనరీ జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు సపోజ్ ఎంసెట్ లో కానీ రేపు తెలంగాణ దీంట్లో కానీ రాకపోతే బీవీఎస్సీ అని అక్కడ జాయిన్ చేయాలంటే సార్ ఒక స్టూడెంట్ కి ఎట్ ఏ టైమ్ ఒక స్టూడెంట్ కి 6 years కంప్లీట్ అయ్యేప్పటికి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఇప్పుడు అన్ని కలిపి. షూర్ సార్. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ వచ్చేసి MR వెటర్నరీ కాలేజ్ అండి. ఢిల్లీ నుంచి 1 hour జర్నీలో ఉంటుంది. గురుకాశీ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఉంటుందండి గురుకాశీ యూనివర్సిటీలో. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ వెటర్నరీ డాక్టర్ కోర్స్ MR వెటర్నరీ కాలేజ్, జాజర్, హర్యానా. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 1 hour డిస్టెన్స్లో ఉంటుంది.
అగ్రికల్చర్ బిఎస్సి గురుకాశీ యూనివర్సిటీలో 10 lakhs అవుతుందండి 4 yearsకి. వెటర్నరీ కోర్స్ చేయాలంటే 5.5 yearsకి ఇంక్లూడింగ్ ఎయిర్ కండిషన్డ్ అకామిడేషన్, ఎటువంటి డొనేషన్ లేకుండా 35 lakhs అన్నది 100% లీగల్ యూనివర్సిటీ పేమెంట్ అనేది ఉంటుందండి. ఇన్స్టాల్మెంట్స్ దొరుకుతాయి, లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది కంప్లీట్ అమౌంట్కి అండి. యా, ఇప్పుడు మరో కాలర్ వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడతాం. వెంకట్ గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. వెటర్నరీ కాలేజ్ అని చెప్పింది కదా మేడం? అవునండి. అది ఎన్ని సంవత్సరాల కోర్సు, ఎంత ఖర్చు అవుతుంది? టోటల్ వెటర్నరీ కోర్స్ 5.5 సంవత్సరాలండి. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ జాబ్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది మన కాలేజ్ నుంచి. తెలుగు స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ చాలా మంది చదువుతున్నారు. 5.5 సంవత్సరాలకు ఏసీ హాస్టల్ తోటి ట్యూషన్ ఫీజు మొత్తం కలిపి 35 లక్షలు ఖర్చు అవుతుందండి. 100% లోన్ ఎలిజిబుల్ అమౌంట్. మీకు మొత్తానికి కొటేషన్ అది మనం ప్రొవైడ్ చేస్తాము. ఓన్ హౌస్ కనుక ఉన్నట్టయితే లీగల్గా మనం లోన్ తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ వైజ్ మనం పే చేసుకోవచ్చు. లోన్ క్లియర్ చేసుకోవడానికి కూడా 35 years అన్నది 20 years అన్నది మనకు టైం అయితే దొరుకుతుందండి. యా, 100% అక్రిడేషన్ ఉన్న గురుకాశీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిఎస్సి గురించి చెప్తారా? అగ్రికల్చర్ అండి, మనం ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. వాట్ ఈస్ ద కల్చర్ అంటే అగ్రికల్చర్ అని చెప్పుకున్న దేశం అన్నది జై జవాన్ జై కిసాన్ అంటున్నాం. వాళ్ళకి ప్రాపర్ అంటే వాళ్ళకి నాలెడ్జ్ అందించేంత వాళ్ళం మనం కాదు, కానీ అయినా కూడా మోడర్న్ టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీని ఈ మధ్య మనం ఏదో స్పెషల్గా ఆర్గానిక్ కల్టివేషన్ అన్నది చూస్తున్నామండి. రెగ్యులర్గా మనకు అలవాటైందే ఆర్గానిక్ కల్టివేషన్, కానీ అది మనం స్పెషల్గా చెప్పుకొని చేయించుకోవాల్సి వస్తుంది. సో డైలీ జరుగుతున్న మార్కెట్లో జరుగుతున్న ఇంప్రూవ్మెంట్స్ని ప్రాపర్గా తెలుసుకొని మార్కెట్కి తగ్గ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకునేటట్టు ఒక రైతుని ఒక ఫార్మర్ని తయారు చేయించే కెపాసిటీ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్కి ఉంటుంది. దీనికి కావాల్సిన కంప్లీట్ ఫెసిలిటీస్ అందిస్తే ఆ స్టూడెంట్ పర్ఫెక్ట్ అవుతాడండి. దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ మన గురుకాశీ యూనివర్సిటీ 250 ఎకరాల క్యాంపస్ అండి. 120 acres పైన ప్రాక్టికల్ ల్యాండ్ ఉంటుంది. ఇప్పటికే 800 మందికి పైన తెలుగు విద్యార్థులు, అందులో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాయిన్ అయ్యారు. ఈ క్యాంపస్లోనే 22 కంప్లీట్ ల్యాబొరేటరీస్ ఫర్ అగ్రికల్చర్ స్టూడెంట్స్, 30+ PhD ఫ్యాకల్టీ, 100+ ఫ్యాకల్టీ ఉన్నారండి. లోపలే బాయ్స్కి 5 హాస్టల్స్, గర్ల్స్కి 2 హాస్టల్స్ లోపలే ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి కూడా స్టూడెంట్స్కి మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లైక్ నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్ అనుకోండి, డైరీ టైఅప్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ 32 MOUs ఉన్న ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. ఈ ICAR అక్రెడిటేషన్ కూడా రావడం వల్ల మన స్టూడెంట్స్కి ఏంటంటే జాబ్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నందువల్ల స్టూడెంట్ పర్ఫెక్షన్తో బయటికి వస్తాడు. వాళ్లకు మంచి గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకునే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్కి సపోర్ట్ చేస్తాము, అంటే ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాము. లేదంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు మంచి ప్రైవేట్ జాబ్ చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. లేదంటే ఒక మంచి అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీ పెట్టుకుంటారంటే దానికి కావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఉన్నాయి, సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి, దీనికి మనం సపోర్ట్ చేస్తాం. లేదా ఫారిన్లో ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలంటే కూడా ఖచ్చితంగా మన ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్కి సపోర్ట్ చేసి వాళ్ళు చాలా మంచి సిటిజన్గా అవ్వడానికి మనం కంప్లీట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. యా, ఇప్పుడు మరో కాలర్ కృష్ణాజయ్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి కృష్ణాజయ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మీ దగ్గర పీజీ కూడా ఉందండి? పీజీ అగ్రికల్చర్ కి ఉంది సార్, అవైలబుల్ ఉన్నదండి. కొన్ని స్పెషలైజేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. పీజీ అగ్రికల్చర్ కి ఎంత అవుతుందండి అది? పీజీ అగ్రికల్చర్ కి మనకు 2 years ప్రోగ్రామ్. అగ్రికల్చరే కదా సార్ మీరు అడుగుతుంది? అవునండి, అగ్రికల్చర్. పీజీలో వచ్చి మనకి MBA ఇన్ అగ్రికల్చర్ ఉంది, లేదా MSc ఇన్ అగ్రికల్చర్ కోర్సెస్ ఉన్నాయి. టోటల్ 2 years కి ఇంక్లూడింగ్ హాస్టల్ 5,35,000 ఖర్చు అవుతుందండి. అది కూడా 100% యూనివర్సిటీ పేమెంట్, ఎటువంటి డొనేషన్ అన్నది లేదు సార్ దీంట్లో. యా, ఇప్పుడు మరో కాలర్ ఉన్నారు, రమణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ మా బ్రదర్ అగ్రికల్చర్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్ చేయించండి గురుకాశీ యూనివర్సిటీలో. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? విజయవాడ నుంచి సార్. విజయవాడ నుంచి మన తెలుగు విద్యార్థులు దగ్గర 25 to 30 members ఆల్రెడీ మన యూనివర్సిటీలో చదువుతున్నారండి. చాలా మంచి పిల్లలు ఉన్నారు ఆ ఏరియా నుంచి. సో మీరు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి మన యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి తెలుసుకొని మరి మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలో మన హెడ్ ఆఫీస్ మాస్ట్రో డైనమిక్స్ సౌత్ ఇండియా హెడ్ ఆఫీస్ ఉంటుంది. విజయవాడలో మీ దగ్గరలో ఉన్న పిల్లల ఫోన్ నెంబర్స్ ఇస్తాము, ఏంటి అన్నది తెలుసుకొని మరి అడ్మిషన్ అనేది తీసుకొచ్చండి. వెల్కమ్ సార్. అంటే ఇంట్రో 602 వచ్చే టోటల్ మంచి పర్వాలేదండి, అడ్మిషన్ అయితే తీసుకోవచ్చండి.
ఓకే ఇప్పుడున్న పర్సంటేజ్కి అడ్మిషన్ అయితే దొరుకుతుంది. ఓకే ఓకే సార్. ఈ సార్ అడిగారు కాబట్టి ఒకటి ఏంటంటే అండి, ఎవరికైనా 70% దాటినట్టయితే 5,000 పర్ సెమిస్టర్, 80% దాటినట్టయితే 7,500 పర్ సెమిస్టర్, అండ్ 90% దాటిన వాళ్ళకి 10,000 పర్ సెమిస్టర్ స్పెషల్ స్కాలర్షిప్ కూడా మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే యూనివర్సిటీ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. యా, అండ్ అలాగే పవన్ రెడ్డి గారు, ఇప్పుడు గురు కాశీ యూనివర్సిటీలో లోన్ సదుపాయాలు కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, అండ్ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలియజేస్తారా? ఎవరైనా 10 lakhs ఇట్స్ అమౌంట్ ఓకే, చాలా మందికి అది ఎక్కువ అమౌంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం. అందులో కూడా లేదా బీటెక్ సైన్స్, కంప్యూటర్ సైన్స్కి తీసుకున్నట్టయితే ఇతర కోర్సెస్కి పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది మన దాంట్లో, లేదంటే బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది కూడా ఒక డాక్టర్ రిలేటెడ్ కోర్స్ అండి. ఇది 4.5 yearsకి 6,50,000లో ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోతుంది మన యూనివర్సిటీలో. ఏ కోర్స్ తీసుకున్నా సరే ఇండియన్ జనరల్ బ్యాంకింగ్ నామ్స్ ప్రకారం 7,50,000 వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంక్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్స్ విద్యాలక్ష్మి అండ్ జనసమృద్ధి పోర్టల్స్లో అప్లై చేస్తే బ్యాంక్స్ నుంచి మనకు కాల్ వస్తుంది, లేదంటే మనం బ్యాంక్స్కి విజిట్ చేసి 7,50,000 వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకోవచ్చు. క్లియర్ చేయడానికి మేము కూడా జాబ్ గ్యారంటీ ఇస్తాం కాబట్టి 20 సంవత్సరాల టైం ఇస్తారండి స్టూడెంట్స్కి. బేసిక్ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తూ ఉండాలి. ఫస్ట్ 4 years ప్లస్ 1 year హాలిడే పీరియడ్ ఇస్తారు, అంత లోపల ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తూ ఉండాలి. ఆ లోన్కి కూడా మనమే సపోర్ట్ చేస్తాము. ఈ లోన్ ఎలా క్లియర్ చేసుకోవాలి అన్న దానికి మీకు చెప్తూనే వచ్చాను. జాబ్ సపోర్ట్ మన దగ్గర నుంచి కంప్లీట్గా ఉంది కాబట్టి ఎటువంటి డొనేషన్ లేదండి. అగ్రికల్చర్కి లేదు, కంప్యూటర్ సైన్స్కి లేదు, ఫిజియోథెరపీకి ఏ 150 కోర్సెస్ ఉన్నాయి మన యూనివర్సిటీలో. దేనికి కూడా NAC A++ ఉండి ఇంత పెద్ద క్యాంపస్ ఇన్ని ఫెసిలిటీస్తో అతి తక్కువ యూనివర్సిటీస్లో ఒకటని చెప్పుకోవచ్చండి డొనేషన్ లేకుండా చేయడానికి. సో స్టూడెంట్కి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా 24 hours మనం ఫోన్ కాల్ ఆన్సర్ చేయడం అన్నది జరుగుతుంది. అమీర్పేటలో మన ఆఫీస్, హెడ్ ఆఫీస్ ఉన్నదండి. ఏ స్టూడెంట్ అయినా ఏ డౌట్ ఉన్నా మీ జిల్లాలో మీ దగ్గర ఉన్న మీ నియర్ బై పీపుల్ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం అంతకుముందు చదువుతున్న స్టూడెంట్స్. యా, అండ్ అలాగే MR వెటర్నరీ కాలేజ్లో డాక్టర్ ఆఫ్ BVSc అండ్ H వెటర్నరీ డాక్టర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్. రోజుకి అగ్రికల్చర్కి సపోర్టింగ్ అనుకోవచ్చు, లేదంటే మార్కెట్లో ఒక మనిషికి డాక్టర్ ఎంత అవసరమో యానిమల్కి కూడా డాక్టర్ అంతే అవసరం అండి. కొంచెం మన తెలుగు రాష్ట్రాల్లో జనరల్గా కూడా ఇండియా వైడ్ కూడా వెటర్నరీకి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దీని ప్రకారం మనం ఏం బేస్ చేసి చెప్తాం, వెటర్నరీ డాక్టర్కి గోశాల దగ్గర నుంచి, పెట్ క్లినిక్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్స్, వెటర్నరీ ఆఫీసర్స్ అనుకోండి, వెటర్నరీ డైరెక్టర్ లెవెల్ పొజిషన్స్, రీసెర్చ్ ఆఫీసర్స్, ఏమన్నా ఇప్పుడు లైక్ బర్డ్ ఫ్లూ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో వెటర్నరీ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారండి. ఈ మధ్య షీప్ ఫార్మ్స్ పెరుగుతున్నాయి, పౌల్ట్రీస్ పెరుగుతున్నాయి. ప్రతి దానికి ఒక యానిమల్, మనిషి కాకుండా మనిషికి ఎట్లా అయితే హాస్పిటల్ ఉంటుందో ఇట్లా ఉంటుందో యానిమల్స్కి కూడా సేమ్ అండి. సేమ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, సేమ్ ఆపరేషన్ థియేటర్స్, స్కానింగ్ సెంటర్స్ అన్నీ మన MR వెటర్నరీ కాలేజ్ జాజర్ హర్యానా అన్న చెప్పిన దగ్గర ఉంటాయి. ఇక్కడ మనం ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ప్రతి ఒక్క గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్కి లేదంటే ఒక బిజినెస్ చేసుకోవడానికి మనం ఎలిజిబిలిటీ అవుతాము. ఇది చాలా మంచి అవకాశం. ట్రావెలింగ్కి చూసుకుంటారు చాలామంది, నార్త్ వెళ్ళాలండి. ఇలాంటి కాలేజెస్ సౌత్లో కొంచెం మేనేజ్మెంట్ సైడ్ తక్కువ అవకాశాలు. ఈ ఫీజు కూడా యూనివర్సిటీలోనే పే చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. MR వెటర్నరీ కాలేజ్లో కూడా చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు. మనకి లాస్ట్ 3 years నుంచి చాలామంది తెలుగు స్టూడెంట్స్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్ ఎయిర్ కండిషన్డ్ అకామిడేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా ఫ్రెండ్లీ స్టూడెంట్స్ అని మీ ఏరియా దగ్గర వాళ్ళతో కాంటాక్ట్ చేసి విషయం ఏంటనేది తెలుసుకొని మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. యా, ఇప్పుడు మరో కాలర్ శాంతి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. శాంతి గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మీ దగ్గర BSc నర్సింగ్ లేదండి? ఏదమ్మా? BSc నర్సింగ్ లేదండి మీ దగ్గర? BSc నర్సింగ్, BSc నర్సింగ్ అన్నది మన కాలేజ్లో అవైలబుల్ ఉందమ్మా. కానీ అది ఇంత దూరం మనకి కౌన్సిలింగ్ కోటాలో తొందరగా లిమిటెడ్ సీట్స్ అన్నీ ఉంటాయి. BSc నర్సింగ్కి మీకు మన లోకల్లోనే చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు కావాలంటే మన యూనివర్సిటీలో డాక్టర్ రిలేటెడ్ కోర్స్ అమ్మా, ఫిజియోథెరపీ, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ తీసుకొచ్చమ్మా, కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. లేదంటే నర్సింగ్ రిలేటెడ్ కోర్సెస్ అయితే మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ. యా, అగ్రికల్చర్ BSc అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ అండ్ అలాగే డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అడ్మిషన్స్, సో వీటికి సంబంధించి అసలు ఎలా తీసుకోవాలంటారు, పూర్తిగా వివరిస్తారా? ఎవరికైనా ఓకే ఈ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది, కోర్స్ చాలా బాగుంది, ఎలా ఫార్వర్డ్ అవ్వాలి అన్న డౌట్ ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాలన్న డౌట్ ఉంటుందండి.
ఎప్పుడైనా సరే మా ప్రోగ్రామ్ చూసినప్పుడు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు ఈ నెంబర్ కేవలం ఆన్లైన్లో సెర్చ్ చేసినా మాకు సంబంధించిన కంప్లీట్ అడ్రస్తో సహా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మా రివ్యూస్ అన్నవి మీకు కంప్లీట్గా కనిపిస్తాయండి. వీటి కోసం తెలుసుకొని స్టార్టింగ్ ఫ్రమ్ ఈరోజు మా దగ్గర మీరు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అది కనుక పే చేసి అప్లికేషన్, ప్రాస్పెక్టస్, కౌన్సిలింగ్ ఛార్జెస్, లోన్ సపోర్ట్ ఛార్జెస్ ఇవి ఒక్కటి మాత్రమే హైదరాబాద్ ఆఫీస్లో పే చేస్తారు. దాని తర్వాత రిమైనింగ్ ఫీజు ఏదున్నా సరే మా యూనివర్సిటీ క్యాంపస్లో లేదంటే మా కాలేజ్ క్యాంపస్లో పే చేసి 100% రిసిప్ట్ అన్నది మీరు రిసీవ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. హైదరాబాద్ ఆఫీస్ అమీర్పేట్ మైత్రివనం బ్యాక్ సైడ్ మాస్ట్రోడైనమిక్స్ లో మేము కంప్లీట్గా మీకు రెస్పాన్సిబుల్ ఉంటాం. మీరు చదివే అన్ని రోజులు, మీరు చదివేసిన తర్వాత కూడా జాబ్స్కి కానీ మీ ఫ్యూచర్ సేఫ్టీకి కానీ ఎలాంటి జాబ్స్ మీకు ప్రొవైడ్ చేయాలి, లేదా అబ్రాడ్ అవకాశాలు ఎలా ఉంటాయి, వీటి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, లోన్స్ ఎలా తీసుకోవాలి, ఏదైనా బిజినెస్ స్టార్టప్ చేయాలంటే ఎలా ఉంటుంది, అక్కడ ఏదైనా స్టూడెంట్స్కి ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉంటే మేము ఏం సపోర్ట్ ఇవ్వగలము, ప్రతి ఒక్క ఇష్యూలో కూడా ఫస్ట్ టైం స్టూడెంట్ని జనరల్గా ఏదో ఏజెంట్ లాగా అడ్మిషన్ చేశారు అట్లా కాకుండా ఇది సౌత్ ఇండియన్ ఆథరైజ్డ్ అడ్మిషన్ సెంటర్, లీగల్ సెంటర్ అవ్వడం వల్ల స్టూడెంట్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తాము. అక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ చూపించిన తర్వాత స్టూడెంట్ పేరెంట్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా మీరు ఏ ఏరియా వాళ్ళలో చెప్తే ఆ ఏరియాలో మీకు దగ్గర ఉన్న సీనియర్ ఫోన్ నెంబర్స్ అన్నది ఏ కాలేజ్కైనా ఏ కోర్స్కైనా మీకు ప్రొవైడ్ చేస్తే ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసుకొని మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవచ్చు. ఇంతేకాకుండా ఎవరైనా వెళ్ళి చూసి వస్తారంటే కూడా చూసి రావడానికి మేము అవకాశాలు అనేవి ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ అలాగే ఇప్పుడు వల్లి కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. వల్లి గారు నమస్తే అండి. నమస్తే మేడం. యా సార్ నమస్తే, చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ కాలేజ్లో ఫార్మాటీ ఉందా సార్? ఫార్మాటీ ఉంది అండి, మా కాలేజ్లో ఫార్మాటీ కోర్స్ అయితే ఉంది సార్. ఫీజెస్ ఎంత సార్? ఏంటి సార్? ఫీజ్ ఎంత సార్? ఫీజ్ 12 lakhs పడుతుంది సార్, ఇంక్లూడింగ్ మీకు హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ఫీజు కలిపి. కానీ మీకు ఒక మంచి టోటల్ అండి ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ తో కలిసి ఎంత పడుతుంది సార్? 12 లక్షలు పడుతుందండి. 12 లక్షల అవును సార్. కాలేజ్ ఎక్కడ సార్? సార్ అది బఠిండా అండి, బఠిండా పంజాబ్, గురుకాశీ యూనివర్సిటీ బఠిండా పంజాబ్. ఢిల్లీ నుంచి 4-5 hours జర్నీలో వస్తుందండి. ట్రైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది, బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మనకి ఢిల్లీ నుంచి. యా ఇప్పుడు గురుకాశీ యూనివర్సిటీలో మొత్తం అంటే ద కోర్సెస్ గురించి డీటెయిల్డ్గా వివరిస్తారా? ఖచ్చితంగా. ఇంతసేపు చాలా కాలర్స్ మనకు డిఫరెంట్ డౌట్స్ అడుగుతున్నారండి. ఎస్పెషల్గా అంటే మా కాలేజ్లో లేదు అని చెప్పను, అంత దూరం మా దగ్గర అన్నది మ్యాటర్ కాదండి. ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఇప్పుడే సార్ అడిగారు, ఫార్మాటీకి ఇక్కడే మనకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అగ్రికల్చర్కి మనకు అస్సలు లేవు అవకాశాలు. లేదంటే ఒక ఫిజియోథెరపీ, బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ చేయాలంటే చాలా ఎక్కువ అమౌంట్స్ మనం ఇక్కడ పే చేసుకోవాల్సి వస్తుంది మార్కెట్లో. లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్, NAC A++ అక్రెడిటేషన్ ఉన్న మంచి యూనివర్సిటీస్లో చేయాలంటే కూడా మనకి చాలా ఎక్కువ ఫీజెస్ లేదా డొనేషన్స్ అన్నది ఇక్కడ ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి మంచి కోర్సెస్కి గురుకాశీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంత దూరం మనం ట్రావెల్ చేసినందుకు మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కాబట్టి ఈ కోర్సెస్ ఎట్లాంటి కోర్సెస్ మన దగ్గర స్పెషల్ ఉన్నాయి, అంత దూరం వెళ్ళడం వల్ల యూజ్ ఉన్నదో చూసి సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం వెళ్ళడం మంచిది. లేదు ఇట్లా కాదు అనుకుంటే మేము ఖచ్చితంగా ఫ్రీగా కౌన్సిలింగ్ ఇస్తాం. కాబట్టి మా ఆఫీస్కి విజిట్ చేసి ఇంకా వేరే మన కాలేజ్ గురించి కాకుండా జనరల్ కౌన్సిలింగ్ కావాలన్నా కూడా మా ఆఫీస్లో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ఎనీ టైంలో కాల్ చేసి ఎడ్యుకేషన్కి రిలేటెడ్ ఎలాంటి డౌట్ అయినా మమ్మల్ని అడిగి మీరు కంప్లీట్ క్లారిఫికేషన్ అన్నది తీసుకొచ్చండి. మరో కాలర్ శివప్రసాద్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. శివప్రసాద్ గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు బీవీఎస్సీకి టోటల్ ఫీ ప్యాకేజీ ఎంత వస్తుంది సార్? ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ బీవీఎస్సీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుందా మన స్టేట్ లో? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మనం బీవీఎస్సీ కాలేజ్కి ఏది చూసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ చూసుకోవాల్సింది VCI అప్రూవల్ ఉందా లేదా ప్రాపర్ యూనివర్సిటీ అప్రూవల్ ఉందా అన్నది చూసుకోవాలండి. మన MR వెటర్నరీ కాలేజ్కి VCI అప్రూవల్ ఉంది. లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఫర్ వెటర్నరీ కోర్సెస్, దీని అప్రూవల్ ఉందండి. ప్లస్ ఈ యూనివర్సిటీ తరఫున మన MR వెటర్నరీ కాలేజ్లో మీరు జాయిన్ అవుతున్నప్పుడు 100% ఫీజు అన్నది యూనివర్సిటీ అకౌంట్లో ఎటువంటి డొనేషన్ లేకుండా లీగల్గా పే చేసి టోటల్ 34 lakhs to 35 lakhs మిడిల్లో పడుతుందండి. 34 లక్షల చిల్లర పడుతుంది. ఇది కూడా 100% లీగల్
లోన్ ఎలిజిబుల్ అమౌంట్ ఇంక్లూడింగ్ ఎయిర్ కండిషన్డ్ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ 5.5 years పర్ స్టూడెంట్ అండి. ఈ ఫీజులు అన్నది ఎవరు కూడా ఓపెన్గా చెప్పలేరు, కానీ మా కాలేజ్ తరఫున మనకు ఫీజు అన్నది ఓపెన్గా మీకు డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవ్రీథింగ్ తెలుసుకొని డీడీ ద్వారా మాత్రమే యూనివర్సిటీకి మీరు ఈ ఫీజు పే చేసుకోవచ్చు. డీడీకి కావాల్సిన మీకు కంప్లీట్ కొటేషన్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తాం.